మన దేశంని చాలా సంవత్సరాలు పరాయి దేశ వాళ్ళు పాలించారు. చాలా ఆస్తి నష్టం, మన సంపదల్ని దోచుకోవడం, విలువైన మన సంస్కృతిని నాశనం చేయడం ఇలాంటివి చాలా చేశారు. వాటిని కాపాడడానికి ఎంతోమంది మహనీయులు మన దేశం కోసం, హైందవ ధర్మ రక్షణ కోసం, హిందూ మతాన్ని, సంస్కృతిని, చరిత్రల కోసం, వాటిని కాపాడడం కోసం ప్రాణాలు ఇచ్చారు. కానీ ఈ దోచుకున్నోడి పేర్లు ఇప్పటికి మన పుస్తకాల్లో గొప్పగా రాయడం, వీధులకి ఊర్లకి వాళ్ళ పేర్లు పెట్టడం చేశారు. కానీ ప్రాణత్యాగం చేసిన వారి పేరు మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాంటి విధ్వంసాలు వేలల్లో ఉన్నాయి. అందులో ఒకటి నలంద యూనివర్సిటీని కాల్చేసిన అరాచకం. దీని గురించి తెలుసుకుందాం. దీన్ని ధ్వంసం చేసింది టర్కిష్ సైనికాధ్యక్షుడైన బక్తియార్ ఖిల్జీ. ఆసియాలో అత్యంత విలువైన ప్రసిద్ధి చెందిన ఈ నలంద విశ్వవిద్యాలయం ఎవరు స్థాపించారు, ఈ ముస్లిం రాజు దీన్ని ధ్వంసం చేయడానికి కారణం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి నిజాలు చాలా తక్కువ మీరు వినుంటారు. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే, ప్రాచీన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రాల్లో ఒకటి నలంద విశ్వవిద్యాలయం. మనకు ప్రస్తుత బీహార్లోని రాజ్గీర్ సమీపంలో కనిపిస్తుంది. ఇది మగధ సామ్రాజ్యంలోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంగా దీన్ని నిర్మించారు. 5వ శతాబ్దంలో గుప్త రాజ్యవంశానికి చెందిన చంద్రగుప్త చక్రవర్తి 2వ కొడుకు రాజ్కుమార్ గుప్తా I నిర్మించాడు దీన్ని. అయితే ఈ యూనివర్సిటీకి 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విద్యార్థులు రావడం ఎక్కువగా పెరిగిపోయింది. ఆ టైంలోనే 10,000 మంది విద్యార్థులు చదువుకునేవారంట. వీళ్ళకి బోధన చేయడానికి 2,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఉండేవారంట. ఈ యూనివర్సిటీ ప్లేస్ కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఉండేదంట. దాదాపు 300 గదులు, 9 అంతస్తులు ఉండేదంట. అందులోనే ఒక పెద్ద గ్రంథాలయం కూడా ఉండేది. అందులో 9 లక్షలకు పైగా తాళపత్ర గ్రంథాలు, పుస్తకాలు ఉండేవంట. అందులో చదువుకోవాలంటే అప్పట్లోనే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారంట. అది చాలా కఠినంగా ఉండేది. దీన్ని ఎప్పుడూ అక్రమదారులు నాశనం చేయడానికి ట్రై చేశారంటే 3 సార్లు ప్రయత్నిస్తే 3వసారి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ బక్తియార్ ఖిల్జీ ద్వారా ఇది ధ్వంసం చేయబడింది 3వసారి. ఇతను అసలు వచ్చిన నాటికి ఎట్లా వచ్చిందంటే బీహార్ ప్రాంతాన్ని దోచుకోవడం, ఇలా వాళ్ళని ఎదురించడం స్టార్ట్ చేశాడు. తనకి ఎలాగైనా ఈ బీహార్ని స్వాధీనం చేసుకోవాలని కన్నుపడింది. నిద్రాహారాలు లేకుండా దాడి చేశాడు బీహార్ మీద. అలా అతని ఆరోగ్యం క్షీణించింది. అయితే అనారోగ్యంతో ఉండటంతో వాళ్ళు ముస్లింలకు సంబంధించిన వైద్యుల్ని పిలిపించుకొని వైద్యం చేయించుకున్నాడు. కానీ దానివల్ల ఆయనకి ఏం నయం కాలేదు, ఫలితం ఏం లేదన్నమాట. రోజు రోజుకి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయింది. ఎంతలా దిగజారిపోయిందంటే చావే అన్న స్టేజ్కి వచ్చేసారంట. అయితే ఎవరో అతనికి కలవడానికి వచ్చిన వాళ్ళు అతనికి ఒక సలహా ఇచ్చారంట. నలంద యూనివర్సిటీలో ఒక ఆయుర్వేద విభాగానికి అధిపతి అయిన ఆయన పేరు ఆచార్య శ్రీ రాహుల్ శ్రీభద్ర. అతని దగ్గర వైద్యం చేయించుకుంటే మీకు నయమవుతుందని చెప్పి సలహా ఇచ్చారంట. కానీ ఖిల్జీకి హిందువులతో వైద్యం చేయించుకోవడం ఇష్టం లేదు. శ్రీభద్ర గారు హిందూ అవ్వడంతో ఆయనతో వైద్యం చేయించుకోవడం ఈయనకి నచ్చలేదు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. మా ముస్లిం వైద్యులే గొప్ప, ఇప్పుడు నేను ఇతనితో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒకవేళ నాకు నయమైంది అనుకో, హిందూ వైద్యం ముస్లిం వైద్యం కన్నా గొప్పటైపోద్ది అని, అలా అవ్వకూడదు అని చెప్పి ఒక మనస్తత్వంతో ఆయన నిరాకరించాడు. కానీ ఖిల్జీ ఆరోగ్యం లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు పిలిపించుకున్నారు ఆ వైద్యుని. అప్పుడు పిలిపించుకోక తప్పలేదు ఇంకా. కానీ బక్తియార్ ఖిల్జీ వైద్యునికి ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే, మీరు ఏ మందు ఇచ్చినా నేను వాడను, అలాగే నన్ను తాకకుండా వైద్యం చేయాలి అని చెప్పాడు. ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. నాకు జబ్బు నయ్యం కాకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి బెదిరించాడు. అయితే వైద్యుడు కొంచెం తెలివిగా ఉపయోగించి సరే అని చెప్పి అతని పని అతను మొదలుపెట్టాడు. అయితే ఖురాన్ని తీసుకొచ్చి కొన్ని రోజుల తర్వాత దీనిలో కొన్ని పేజీలు మాత్రమే చదవండి, మీకు నయమవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఖిల్జీ కూడా వాళ్ళ మత గ్రంథం కాబట్టి చదవడం స్టార్ట్ చేశాడు. వైద్యుడు చెప్పినట్టే అతనికి నయమైంది. అయితే వీళ్ళందరికీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఈ ఖురాన్ చదవడం వల్ల ఎలా నయమైంది? ఈ సందిగ్ధంలో ఉన్నా. అయితే దాని వెనుక ఒక రహస్యం ఉందంట. ఏంటంటే, ఎవరైనా ఒక పుస్తకాన్ని చదివే టైంలో వేలుని నోట్లో పెట్టి తడితో పేజీలను తిప్పడం అలవాటు. ఈ రాహుల్ గారు దానికి జబ్బు నయమయ్యే మందును పెట్టాడంట. అలాగా వేలి కంటి మందు పనిచేసి ఆయన జబ్బు నయమైంది. కానీ ఇది ఖిల్జీకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ వైద్యులకి మా వైద్యుల కన్నా ఎక్కువ జ్ఞానం ఉంది అని చెప్పి అతనికి ఒక ఆందోళన స్టార్ట్ అయ్యి, అలా అతనికి చాలా కోపం వచ్చిందంట. అది అసలు నచ్చలేదు. అలా బౌద్ధ మతాన్ని, ఆయుర్వేద మూలాన్ని నాశనం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాడంట. అయితే ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయం మీదకి తన సైన్యంతో వెళ్ళి అక్కడ మొత్తం యూనివర్సిటీకి నిప్పండించాడు. అక్కడ లైబ్రరీ కూడా నిప్పండించేశాడు. దాదాపు 90 లక్షల పుస్తకాలు కాలిపోయాయి. మొత్తం కాలిపోవడానికి 3 నెలలు పట్టిందంట. అంతేకాకుండా చాలామంది పండితుల్ని, విద్యార్థులను చంపేశాడంట. ఇక్కడ ఒక భారతదేశానికి సంబంధించిన విద్యార్థులే కాదు, చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక వంటి దేశాల నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉండేవారు. ఖిల్జీ కాల్చేసింది నలందకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే కాదు, ఆచారాల్ని, వైద్య విద్య వ్యవస్థని కాల్చేశాడు. అసలు ఈ యూనివర్సిటీ నామరూపాలు లేకుండా చేశాడు. దీనివల్ల
బౌద్ధ మతం మన దేశంలో క్షీణించిపోయింది. దీన్ని మళ్ళా వెలికి తీసింది బ్రిటిష్ వాళ్ళు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వెలికి తీశారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఖిల్జీ నలంద యూనివర్సిటీ గ్రంథాలయాన్ని సందర్శించినప్పుడు 90 లక్షల పుస్తకాలు ఉన్నాయి, కానీ నా మత గ్రంథం లేదు, అంటే ఖురాన్ లేదు అని చెప్పి కాల్ చేశారని చెప్పి కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మన తరాలకు ఒక జ్ఞానాన్ని లేకుండా దూరం చేశాడు ఈ ఖిల్జీ. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు మరోసారి. అండ్ జై హింద్.